వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గిఫ్ట్ డీడ్ అంటే చాలా మందికి తెలుసు, కానీ కొన్నిసార్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు చేయడం వల్ల చిక్కుల్లో పడుతూ ఉంటారు, కోర్టు దాకా వెళ్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తరబడి ఆ కేసులు నడుస్తూ ఉంటాయి. అసలు గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, ఆ గిఫ్ట్ డీడ్ని మనం ఎలా చట్టపరంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సంజీవ్ కుమార్ గారు. సో గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, చట్టపరంగా ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందండి? గిఫ్ట్ డీడ్ అంటే బహుమాన పత్రము, అదొక లీగల్ డాక్యుమెంట్. గిఫ్ట్ డీడ్ అనేది దేంట్లో వస్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారముగా సెక్షన్ 122 to 129 చెప్పేదే గిఫ్ట్ డీడ్. గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ అంటే బహుమానము. ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్నారో వాళ్ళని డోనార్ అంటారు. ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటారో వాళ్ళని డోనీ అంటారు. గిఫ్ట్ డీడ్ అంటే దీంట్లో రెండు పద్ధతులు, ఒకటి కండిషనల్, రెండోది అన్కండిషనల్. కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే ఉదాహరణకి యజమాని, ఓనర్ తన ప్రాపర్టీని తను ఎవరికి ఇష్టమైన వాళ్ళకి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తనకి ఇష్టమైన వాళ్ళకి ప్రాపర్టీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ దాంట్లో షరతులు పెట్టుకుంటారు, కండిషన్స్. ఏంటి ఆ షరతులు అంటే, తన ప్రాపర్టీని నా తదంతరం వరకు, నన్ను ఆఖరి వరకు చూసుకుంటేనే నీకు గిఫ్ట్ ఇస్తాను, అది కూడా నా తదంతరమే నీకు ఈ ప్రాపర్టీ నీకు వస్తుంది అని ఒక కండిషన్ రాసుకుంటారు. ఎందుకంటే తన ఆరోగ్యం ఏమైనా రీత్యా తనకు ఆఖరి వరకు తన మందులు కానీ మాతలు కానీ ఏమైనా ఫైనాన్స్ ఏమైనా హెల్ప్ కావాలంటే, డబ్బులు కావాలంటే, ఏదైనా చూడాలంటే దాన్ని అతనిలో కండిషన్స్ పెట్టుకుంటాడు. అన్నీ తను ఫుల్ఫిల్ చేస్తేనే తన తదంతరమే తనకు అది కండిషనల్ గిఫ్ట్ అయితే దానికి వస్తుంది. ఒకవేళ కండిషనల్ గిఫ్ట్లో తను ఆఖరి వరకు చూసుకోకుండా మధ్యలో గిఫ్ట్ ప్రాపర్టీ తీసుకుంటే ఏదో పేడు అనుకున్నాడు, తండ్రిని చూసాడు, తండ్రిని తోసేస్తాడు, బయటికి పక్కన పెట్టేస్తాడు తండ్రిని. అప్పుడు తండ్రి ఏం చేయాలి, కండిషనల్ గిఫ్ట్ పెడితే తను మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు ఆ గిఫ్ట్ని, తను మళ్ళీ తిరిగి వాపస్ తీసుకోవచ్చు. అందుకనే జనరల్గా అందరికీ చెప్పేది ఏదంటే, ఎవరైనా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మటుకు దయచేసి కండిషనల్ గిఫ్టే ఇవ్వండి. వృద్ధాప్యంలో మీకు కమ్ముకున్నా రేపొద్దున మీకు ఏమన్నా అయితే చెప్పలేము. కొడుకులు కూతురు కనుక మంచి వాళ్ళు ఉంటారు, ఆఖరిలో వాళ్ళకి దుర్బుద్ధి పుట్టి తండ్రిని చూసుకోకుండా ఆఖరి క్షణాలు తోసేసి బయటకు పంపించేసి ఆస్తి వచ్చేసింది కదా చేతికి, ఇంత పని మనకి తండ్రి అని చెప్పి అలాంటి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకని కండిషనల్ గిఫ్ట్ పెట్టుకుంటే రేపొద్దున తన ఆఖరి క్షణం వరకు అతను చూసుకుంటేనే ఆ గిఫ్ట్ తనకి వస్తుంది. ఆఖరి వరకు చూసుకోకుండా తన ఇంట్లో నుంచి తండ్రిని గిఫ్ట్ ఇచ్చిన తర్వాత, ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత తను బయటకు వెళ్ళగొట్టేస్తే తను ఆటోమేటిక్గా దాన్ని ఆ గిఫ్ట్ని రివోక్ చేసుకోవచ్చు. రెండవది గిఫ్ట్ డీడ్ అంటే రెండు పద్ధతులు, ఒకటి మూవబుల్ ప్రాపర్టీ, రెండోది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీలో గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తన తండ్రి దగ్గర కారు ఉంది, కారు కొనుక్కొని తన ఆఖరిలో తనంతరం ఈ కారు నేనే నీకు ఇచ్చేస్తున్నాను, అది మూవబుల్ ప్రాపర్టీ. ఇక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ ఏదైనా ఉంటే అది కూడా మూవబుల్ కిందే వస్తాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటారు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇంట్లో తనకి ప్లాట్ ఉండొచ్చు, విల్లా ఉండొచ్చు, హౌస్ ఉండొచ్చు, అపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, జరగదు అది, కానీ దాన్నే ఉంటారు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ రకంగా గిఫ్ట్ డీడ్లో రెండు పద్ధతులు చెప్పాను, కండిషనల్, అన్కండిషనల్. అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే తను ప్రాపర్టీ తనకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. తన ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అడిగే అధికారం ఎవరికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రోషన్కి ఇచ్చాడు, రోషన్కి కండిషన్ లేకుండా ఇచ్చాడు. అప్పుడు ఒకసారి రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ నువ్వు నా గిఫ్ట్ నాకు ఇచ్చేనా కుదరదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ పేయింగ్ స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత గవర్నమెంట్కి అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత 7.5% రేట్ ప్రకారంగా గిఫ్ట్ స్టాంప్ డ్యూటీ కడతాం కదా, గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి రిజిస్టర్డ్ అయితే ఇంకా ఎవడేం చేయలేడు. నువ్వు కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా గిఫ్ట్ నాకు వాపస్ రావాలంటే కూడా రాదు. దేంట్లో అన్కండిషనల్. కండిషనల్ దాంట్లో అయితే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆశ్రయించుకోవచ్చు. సివిల్ కోర్టుకు వెళ్ళేసి మళ్ళీ నా గిఫ్ట్ నాకు ఆఖరి వరకు చూస్తానని చెప్పి చూడలేదు కాబట్టి ఇది నా రివోక్ చేసుకుంటాను, నా గిఫ్ట్ వాపస్ తీసుకున్నాను. అది ఓన్లీ కోర్టులో ఓన్లీ కండిషన్ దానికే ఉంది, బట్ అన్కండిషనల్ దానికి లేదు. దీని అంటారు గిఫ్ట్. ఈ గిఫ్ట్ డీడ్ ఈ దేంట్లో వస్తుందంటే
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారంగా దీంట్లో అది కూడా సెక్షన్ 122 అనేది గిఫ్ట్ డీడ్, 123 సెక్షన్ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అలా మన దీంట్లో 122 to 129 ఇవన్నీ కూడా గిఫ్ట్ డీడ్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. Right.